నమస్కారం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పంచాంగకర్త బ్రహ్మశ్రీ చెల్లా శ్రీనివాస శర్మ గారు, ఆస్థాన సిద్ధాంతి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ. నమస్కారం గురుగారు. నమస్కారం. ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాలు తెలియజేస్తారా? తప్పనిసరిగా మేషరాశి వారికి ఈ వారం చెప్పుకునే ముందు ఒకసారి భగవత్ శ్లోకం చెప్పుకొని, యా మూలం సచరాచరస్య జగత పుంస పురాణీ సఖి వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితి దుష్టధ్వంస సదిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఓం శ్రీమాత్రే నమః. మేషరాశి వారికి ఈ వారంలో కూడా లగ్నంలో శుక్రుడున్నాడు, రాశిలో చతుర్థంలో బుధుడు, అట్లానే పంచమంలో చంద్రకేతువులు ఉండటం జరిగింది. అనుకున్న పనులు సకాలంలో అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అలానే తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమం కూడా జాప్యంగా జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. ఖర్చు ఎక్కువ, చిన్నపాటి మానసిక అశాంతి, కొద్దిపాటి మానసిక అశాంతి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీరు గణపతి ప్రార్థన, గణపతి పూజ ఆరాధన చేసుకొని తలపెట్టేటువంటి కార్యక్రమాలకు గనక ముందుగా ఆ గణపతి పూజ చేసుకొని బయలుదేరినట్లయితే, లేదా గణపతి దేవాలయాన్ని దర్శనం చేసుకొని వెళ్ళినట్లయితే ముందుకి వాళ్ళ పనులు సక్రమంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారం ఈ మేషరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. గురుగారు, అలాగే వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? వృషభ రాశి వారికి ఈ వారంలో పోటీల్లో విజయం లభిస్తుంది. ఉన్నటువంటి వారికి చక్కగా కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాల్లో ప్రయోజనకరాలుగా ఉంటాయి. అట్లానే వాళ్ళు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. అట్లానే లగ్జరీకి సంబంధించినటువంటి ఖర్చులు కొంచెం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అన్ని విధాల ఈ వారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నది. అలాగే గురువు గారు, మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది? మిథున రాశి వారికి ఈ వారం చూసుకున్నట్లయితే వీరికి కూడా అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నాయి. కానీ అన్నదమ్ముల సోదరుల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి వీరికి. అట్లానే పితృ సంబంధమైనటువంటి ఇబ్బందులు కొంత సూచనలు కలగజేస్తూ ఉన్నాయి. మిగిలిన అన్ని విషయాల్లో వీరికి ఈ వారం అంతా కూడా అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నది. అంటే ఏమన్నా పరిహారం ఏమన్నా ఏమీ అవసరం లేదు. అలాగే కర్కాటక రాశి అండి. కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ వారంలో ద్వితీయంలో కేతువు, కుజుడు, చంద్రుడు సంచారం చేయడం జరుగుతూ ఉన్నది. అలానే అష్టమంలో రాహు సంచారం చేస్తున్నాడు. మానసిక ఒత్తిడి, అలసట, అయిన దానికి కాని దానికి కోపము, చిరాకు కలిగి ఉండటం, అట్లానే సమస్యలతో పోరాడటం, ఏ పని చేయాలన్నా కానీ తోచకపోవటం, వృత్తిలో కొంచెం కుంటుపడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దుర్గా అమ్మవారిని ఆరాధన చేసుకోవటం, దేవాలయ దర్శనం చేయటం కానీ చేసుకున్నట్లయితే కొంతవరకు
మానసిక ప్రశాంతత లభిస్తుంది వీరికి ఈ వారం. చాలా చక్కగా వివరించారండి. అలాగే తదుపరి రాశి సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది? సింహరాశి. సింహరాశి వారు చూసుకున్నట్లయితే ఈ వారంలో చంచల స్వభావాన్ని కలిగి ఉంటారు. అట్లానే ఆకస్మికంగా కోపము, చిరాకు, పికిల్ మైండ్ అంటే నిర్ణయం తీసుకోలేనటువంటి స్థితిలో ఉంటూ ఉంటారు. అట్లానే ఆరోగ్యపరమైనటువంటి కొద్దిపాటి సమస్యలు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వైవాహిక జీవితంలో భార్య భర్తల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. వీరు దుర్గా పూజ, అష్టోత్తరం కానీ అదేవిధంగా గణపతిని కనుక ఆరాధన చేస్తున్నట్లయితే సకల అన్ని రకాల నుంచి కూడా విముక్తి లభించి కొంత దోష పరిహారమై ఈ వారం అంతా కూడా కొంచెం అనుకూలమైనటువంటి సమయంగా మారుతుంది. అలాగే గురువుగారు కన్యా రాశి గారు. కన్యా రాశి. కన్యా రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారము ఈ రాశి వారికి సప్తమంలో శని సంచారము, అష్టమంలో శుక్ర సంచారము, అదేవిధంగా షష్టమంలో రాహు సంచారము, వ్యయంలో చంద్రకుజుల సంచారం జరుగుతూ ఉండటం చేత వీరికి ధనము ఖర్చు, అనుకున్న వాటికి కాని వాటికి కూడా ధనాన్ని మోసపూరితంగా నష్టపోవలసి వస్తుంది. ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో జాగ్రత్తగా ఉండటం అనేది ఉత్తమము. అట్లానే వీరు చేసే ప్రతి పనిలో పెద్దల యొక్క సహాయ సహకారాలు, సలహాలు తీసుకొని ముందుకు సాగినట్లయితే నెరవేరే అవకాశం ఉంది. తప్పనిసరిగా పెద్దల సహకారం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వీరు ఈ వారం అంతా కూడా పెద్ద పనులు ఏదైనా చేయదలుచుకున్నట్లయితే అటువంటి వాటిని కొంచెం ఈ వారాన్ని వాయిదా వేసుకోవటం అనేది మంచిది. వీరికి కూడా పరిహారం ఏమంటూ వీరు పరిహారానికి చక్కగా కుజుడికి, అంగారకుడికి కందులు దానం ఇవ్వటం కానీ లేదా జపం చేయించుకోవటం కానీ చేసినట్లయితే అన్ని రకాలుగా అనుకూలిస్తుంది. అలాగే గురుగారు తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? తులారాశి. తులారాశి వారిని చూసుకున్నట్టయితే ఈ వారం కూడా సప్తమంలో శుక్ర సంచారం, షష్టమంలో శని సంచారం, అట్లానే దశమంలో బుధ సంచారం, ఏకాదశంలో చంద్ర కేతు కుజ సంచారం జరుగుతూ ఉన్నది. ఈ వారం వీరికి గ్రహస్థితులు అన్ని రకాలుగా అనుకూలంగా శుభదాయకంగా కనబడుతున్నాయి. భార్య మూలకంగా ధనాదాయము, అదేవిధంగా తలపెట్టినటువంటి ప్రతి పనిలో కూడా కార్యక్రమంలో ముందుకు కొనసాగటం, విజయం సాధించేటటువంటి అవకాశాలు ఈ రాశి వారికి కనబడుతున్నాయి. అన్ని విధాలా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి వారం అనగా చెప్పవచ్చు. తరువాత రాశి వృశ్చిక రాశి అండి. వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే ఈ వారం ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారము షష్టమంలో శుక్రుడు, అట్లానే దశమంలో కుజచంద్రులు ఉండటం జరుగుతుంది, సంచారం చేస్తూ ఉన్నారు. అట్లానే చతుర్థం 4వ స్థానంలో రాహు సంచారం, పంచమ స్థానంలో శని సంచారం నడుస్తూ ఉంది. కాబట్టి వీరికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొన్ని ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. రుణములు చేయవలసినటువంటి అవసరం గోచరిస్తూ ఉన్నది. అట్లానే పితృదేవతలు, మాతాపితృల నుంచి అనుకూలతలు ఏర్పడతాయి. చేసేటటువంటి కార్యక్రమం, తలపెట్టినటువంటి కార్యక్రమాలు కొంచెం ఆలస్యంగా అయినా సరే నెరవేరేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. వీరికి కూడా పరిహారం ఏమన్నా ఉంటుందండి? ఏమీ అవసరం లేదు. ఓకే. అలాగే గురుగారు తదుపరి రాశి ధనుస్సు రాశి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారిని చూసుకున్నట్లయితే వీరికి ఈ వారం అష్టమంలో బుధుడు, నవమంలో కుజకేతు చంద్రులు, అదేవిధంగా తృతీయంలో రాహువు, చతుర్థంలో శని. వీరికి
అర్ధాష్టమ శనిలో ఉన్నారు. పనులన్నీ కూడా ఆలస్యంగా నెరవేరేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా పితృవర్గానికి సంబంధించినటువంటి వారికి కానీ పితృదేవాలకు కానీ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తటము లేదా వైరం ఏర్పడేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. పెద్దల యందల కొంచెం వినయంగా తగ్గి ఉండటం మంచిది. లేని ఎడల వీరికి వైరములు శత్రుత్వం అనేటటువంటిది ఈ వారం పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీరు జాగ్రత్తగా కొంచెం తగ్గి ఉండటం అనేది ఈ వారం అంతా మంచిది. అంటే ఈ సమస్యకి ఏదైనా పరిహారం చెబుతారా? శనికి నువ్వులు దానం ఇవ్వటం శ్రేష్టం. ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించుకున్నట్లయితే కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. తరువాత రాశి మకర రాశి గురువుగారు, వారికి ఎలా ఉండబోతుంది? మకర రాశి. మకర రాశి వారిని కనుక చూసుకున్నట్లయితే వీరికి సప్తమములో బుధుడు, అదేవిధంగా అష్టమములో కేతువు, కుజుడు, చంద్రుడు సంచారం జరుగుతూ ఉన్నది. ద్వితీయంలో రాహువు, తృతీయంలో శని సంచారం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొంత తలెత్తేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. విష సంబంధమైన ఫుడ్ పాయిజన్ లాంటివి జరిగేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. నీటికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి. అట్లానే కుటుంబంలో భార్యాభర్తల మధ్య కానివ్వండి, పుత్రుల మధ్య కానివ్వండి, చిన్న చిన్న వైరాలు అనేవి జరిగేటటువంటి సూచనలు వీరికి కలుగుతూ ఉన్నాయి. వీరికి దుర్గామాత అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నట్లయితే, అంతేకాకుండా వీరు చక్కగా అవకాశం ఉంటే కందులు దానం ఇచ్చినట్లయితే అన్ని రకాలుగా వీరికి ఈ వారం అంతా కూడా శ్రేయోదాయకంగా ఉంటుంది. అలాగే గురువుగారు, కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? కుంభరాశి వారికి చూసుకున్నట్టయితే వీరు పట్టుదలతో కలిగి ఉంటారు. ఈ వారం కూడా కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. వివాహం కాని వారికి ఇంకా కొంచెం వివాహం ఆలస్యం అయ్యేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. అట్లానే సోదర సోదరీమణుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అట్లానే భార్య మూలకంగా పెద్దవాళ్ళు వివాహం అయినటువంటి వారు అయినట్లయితే మధ్య పరస్పర వైషమ్యంలో ఉండేటటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి. కలహాలు కనబడుతున్నాయి. కలత సంబంధమైనటువంటి కొంచెం కొద్దిపాటి ఇబ్బందులు జరిగేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. నిర్ణయం తీసుకునే విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవటం, మాటి మాటికి మాట మార్చటం, మాట మీద నిలకడగా లేకపోవటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. వీరికి చంద్రగ్రహానికి, చంద్రుడికి, కుజుడికి పరిహారాలు చేసుకున్నట్లయితే అన్ని రకాలుగా వీరికి అనుకూలం కలుగుతుంది. అలాగే గురువుగారు, మీన రాశి వారికి ఎలా ఉండబోతోంది? మీనరాశి. మీనరాశి వారిని కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో శని, ఏలినాడు శని సంచారం జరుగుతూ ఉన్నది. అట్లే విధంగా రుణములు చేయవలసి వస్తుంది ఈ వారం అంతా కూడా. అప్పుకి అదేవిధంగా అప్పుల ఒత్తిడి కూడా కొంచెం ఉండే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి చర్మ సంబంధమైనటువంటి సమస్యలు కానివ్వండి, అలా ఆరోగ్యపరమైన సమస్యలు కొంత పీడించేటటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. చక్కగా బ్రాహ్మణికి స్వయం పాకం ఇస్తూ దానితో పాటుగా కుజుడికి, చంద్రుడికి, శనికి పరిహారాలు చేసుకున్నట్లయితే అన్ని విధాల శ్రేయోదాయకంగా ఉంటుంది. కొంత ఉపశమనం మాత్రం కలిగే సూచనలు కనబడుతున్నాయి. చూశారు కదా, ఈ వారం అన్ని రాశుల వారి వివరాలు గురువుగారు చాలా చక్కగా వివరించారు. అలాగే మరొక వారం ఎలా ఉండబోతోంది అనేది మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం.